ఇస్సాకు బావులు తవ్వినా, ఇస్సాకు పంటలు వేసినా వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? అసూయ పడుతున్నారు. వీడు ఎక్కడ వాడు వచ్చాడు కదా, వీడు దీవించబడుతున్నాడు, ఆ సంవత్సరం పంటేసి 100 ఫలం పొందాడు. అంత మాత్రమే కాదు, ఏది తవ్వుతున్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారు చూచి ఏమనుకుంటున్నారు? ఇస్సాకును చూచి అసూయపడిరి. అసూయపడినా దేవుడు నీకు అది ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఎంత అసూయ పడుతున్నారు? తవ్విన కొలది బావులు ఏమవుతున్నాయి? ఇంకా జలలు కలిగిన వాటిని. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించే కృప అటువంటిది. అసూయపడే పరిస్థితులైనా వీరితో ఇక మాత్రమని కూడా జయం పొందలేమని రాజే వచ్చి సమాధాన పడుతున్నాడు. నీవు మమ్మల్ని ఏమి చేయకూడదు, మాతో ప్రమాణం చేయి. అసూయ పడిన వాడంటే భయం. ఎవరి మీద అయితే నువ్వు అసూయ పడుతున్నావో, ఎందుకు అసూయ పడ్డావో తెలుసా? నాకు జరగంది మనకి జరుగుతుంది. దేవుడే కదా జరిగిస్తుంది. దేవుడు నా పట్ల ఎందుకు ఇట్లా ఉన్నాడు? చిన్న చూపు చూసాడంట. నువ్వు చూసేదేమో విషవ చూపు, మరి చిన్న చూపు చూకేమంటారు? చిన్న చూపు పెద్ద చూపు ఏంటండి? దేవుడు చిన్న చూపు చూసాడా?